తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో గుంటూరు 3 టౌన్ పోలీసులు దాడి చేసి 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టణ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ రమేష్ బాబు వివరాలను మీడియాకు వెల్లడించారు. బాలాజీరావుపేటలో డాక్టర్ మస్తానమ్మకు చెందిన ఖాళీ స్థలంలో కొందరు గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం రావడంతో సీఐ రమేష్ బాబు సిబ్బందితో దాడి చేశారు. ఘటనా స్థలంలో మహేంద్రదేవ్ కాలనీకి చెందిన పాలడుగు బాలకృష్ణ, గంగానమ్మపేటకు చెందిన సయ్యద్ ముజాయిద్, వేమూరు మండలం పెరవల్లి గ్రామానికి చెందిన పోతర్లంక కార్తీక్, బాలాజీరావుపేటకు చెందిన యలవర్తి శివకుమార్, చెంచుపేటకు చెందిన షేక్ సమీర్ హుస్సేన్ ను అదుపులోకి తీసుకుని వారి నుంచి 1150 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మూడవ పట్టణ పరిధిలో బాలాజీరావుపేటలో డాక్టర్ మస్తానమ్మ గారి ఖాళీ స్థలం ఉన్నది. అక్కడ పిచ్చి చెట్లు అక్కడ దట్టంగా ఉంటుంది. ఆ ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు గుమిగూడి అక్కడ గంజాయి సేవిస్తున్నారని చెప్పి మాకు ఒక విశ్వసనీయమైన సమాచారం అందుద్ది. దాని మీద మా ఎస్ఐలు మేము అందరము మీడియేటర్ సమక్షంలో అక్కడికి వెళ్ళడము, అక్కడ ఉన్న 5 పట్టుకోవడం జరుగుతుంది. ఆ 5 వ్యక్తులు ఎవరు అంటే పాలడుగు బాలకృష్ణ, మహేంద్ర కాలనీ బాలాజీరావుపేట, ఇంకో అతను సయ్యద్ ముజాహిద్ జిలానీ, తండ్రి పేరు 26 సంవత్సరాలు, గంగానమ్మపేట తెనాలి. వీళ్ళిద్దరూ ఒరిస్సా స్టేట్లోకి వెళ్ళి పాకాల అనే విలేజ్లోకి వెళ్ళి గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళు మెటీరియల్ దరిదాపులో ఒక 2 కిలోల దాకా తీసుకొస్తారు. వాళ్ళు ఆ 2 కిలోల్లో వచ్చే కిలో అంటే మేము పట్టుకున్న దగ్గర 1 కిలో 150 గ్రాములు దొరుకుతుంది. దాంట్లో వాళ్ళు దాన్ని పంచుకోవడము, కొంతమందికి అమ్మడము, సేవించడం కోసం చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా 300 గ్రాములు మొదటి వ్యక్తులైన పాలడుగు బాలకృష్ణ, సయ్యద్ ముజాహిద్ అనే వాళ్ళ దగ్గర దొరుకుతుంది. తర్వాత వచ్చేప్పటికి పోతర్లంక కార్తీక్, యలవర్తి శివకుమారు వీళ్ళ దగ్గర వచ్చేప్పటికి 200 గ్రాములు దొరుకుతుంది. 150 గ్రాములు వచ్చేప్పటికి షేక్ సమీర్ హుస్సేన్, ఇతను ఎస్ఎంఎల్ఏ బజారు చెంచుపేట తెనాలి ఉంటాడు. యలవర్తి శివకుమార్ ఏమో కొబ్బరి తోటలో బాలాజీరావుపేటలో ఉంటాడు. పోతర్లంక కార్తీక్ వచ్చేటప్పటికి వేమూరు మండలము పెరవలి గ్రామం సంబంధించేవాడు. వీళ్ళందరూ కలిసి ఈ విధంగా సేవిస్తూ ఉంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళని మీడియేటర్ సమక్షంలో 1 కిలో 150 గ్రాములు వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసి నిన్న సాయంత్రం 7 గంటలకి వాళ్ళని అరెస్ట్ పెట్టాము. ఈ రోజున వాళ్ళని రిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రజలకి ముఖ్యంగా తెలియజేది ఏంటంటే గంజాయి అనేది మాదక ద్రవ్యాలు. అలాంటి కొకైను, గంజాయి, హెరాయిన్ ఇవన్నీ తాగితే బాడీలో ఉన్న లంగ్స్ అట్లనే మిగతా ఆర్గాన్స్ కూడా వాటి వల్ల కొలాప్స్ అయిపోతాయి. వాళ్ళు మతి భ్రమించి రకరకాల బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటికి ఏ తల్లిదండ్రులు కూడా సహకరించమాకండి. ఒకవేళ మీకు తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి. వాళ్ళని మా పోలీసు తరహాలో వాళ్ళని సరైన కౌన్సిలింగ్ చేస్తాము. ఆ తర్వాత కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి కొన్ని. మనకి ఎరుకలపూడిలో వచ్చేప్పటికి ఈ మత్తు పానీయాలు తీసుకునే వాళ్ళందరినీ మానిపించడం కోసం సెంటర్స్ ఉన్నాయి. వాటికి కూడా పంపించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ మా దగ్గర రావడానికి ఇబ్బందిగా కానీ కలిగితే డైరెక్ట్గా పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని సరి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్లోనే కానీ మార్చుకోకపోతే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మారరు, దానికి అడిక్ట్ అయిపోతారు. బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని దెబ్బతినిపోతాయి. వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు సమాజానికి ఉపయోగపడిపోగా సమాజానికి నేరపూరితమైన కేసెస్ చేస్తూ అంతా ఇబ్బంది పడిపోతారు. దయచేసి పిల్లల్ని ఏ తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఒకవేళ మీకు తెలిసి కానీ మాకు చెప్పండి. లేకపోతే రిహాబిలిటేషన్ సెంటర్ కన్నా పంపించి ఒక 2-3 months కానీ ఉంటే వాళ్ళ మార్పు వస్తుంది. కాబట్టి దయచేసి విశాఖలో వినాయక చవితి శోభ వెల్లివిరుస్తోంది. గతం కంటే భిన్నంగా ఈసారి కొలువుదీరిన గణనాథులు భక్తులను కటాక్షిస్తూ ఆశీస్సులను అందిస్తున్నారు. నగరంలో ప్రసిద్ధి చెందిన ఆలయాలన్నీ భక్తులతో కలకలలాడుతున్నాయి. సంపత్ వినాయక ఆలయానికి భారీగా భక్తులు చేరుకుని గణపయ్యను దర్శించుకుంటున్నారు. ప్రజలు భక్తి ప్రపత్తులతో ఏకదంతుణ్ణి కొలిచి పూజలు చేస్తున్నారు. తొలి పూజలు అందుకునే పార్వతీ తనయుడికి ఇష్టమైన వంటకాలతో నైవేద్యాలు సమర్పించి చేసే కార్యంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండేలా కరుణించాలని వేడుకుంటున్నారు.
ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉండి సమస్యలతో సతమతమవుతున్న రజక వృత్తిదారులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైనా ఉందని రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం తొండపాడులో ఆయన మాట్లాడుతూ రజకుల విశ్రాంతి భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని, అనేక చోట్ల నీటి వసతి లేని చెరువుల వద్ద దోబీఘాట్లు నిర్మించాలని 2018లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో నంబర్ 101ని జారీ చేసిందని అన్నారు. ఇప్పుడు ఆ జీవో కార్యరూపం దాల్చడానికి ప్రభుత్వం నిధులు విడుదలకు ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో రజక వృత్తిదారులు పడుతున్న అనేక సమస్యలను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ముఖ్యంగా బీసీ కార్పొరేషన్ అధికారుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో రజకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వారి సమస్యల గురించి అడగడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 30,300 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబడుతున్న రజక వృత్తిదారులకు కూటమి ప్రభుత్వం సహాయం చేయడానికి ముందుగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఎవరికి ఏ రకమైనటువంటి సహకారాలు అందించాలనే నిర్ణయం చేశారు. ముఖ్యంగా రజక వృత్తిదారులకు దోబీఘాట్స్, అదేవిధంగా రజక విశ్రాంతి భవనాలను మంజూరు చేయటకు ముందుకు వచ్చినట్లు ప్రతిపాదనలు అడగడం జరిగింది. ఈ సందర్భంగా నేను సుమారు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో 250 గ్రామాల రజకుల విశ్రాంతి భవనాలు మరమ్మతులకి ప్రతిపాదన తయారు చేసి జిల్లా అధికారులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సుమారు ఒక 70 గ్రామాలకు దోబీఘాట్స్కి గతంలో ఇచ్చిన 2018లో ఇచ్చిన జీవో ప్రకారం 10 లక్షల రూపాయలు దోబీఘాట్స్కి, అదేవిధంగా 3 లక్షల రూపాయలు విశ్రాంతి భవనం మంజూరులు కూడా 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ ప్రకారంగా త్వరలో మేము ఇచ్చినటువంటి ప్రతిపాదన ప్రకారంగా తప్పనిసరిగా మోటారు, బోటు, ఎలక్ట్రికల్ కనెక్షన్ విశ్రాంతి భవనం కొన్ని గ్రామాలకు, అదేవిధంగా ఏ గ్రామాలకైతే విశ్రాంతి భవనాలు శిథిలావస్థలో ఉన్నాయో అటువంటి వాటికి కూడా 3 లక్షల రూపాయల నిధులు విడుదల చేసి సుమారు 25 లక్షల నుండి ఆంధ్ర రాష్ట్ర రజకులకు, అదేవిధంగా ఎస్పెషల్లీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజకులకు తప్పనిసరిగా సహాయం చేసి రజకులు ఆదుకుంటారని ఈ రోజు నాడు నేను ఏలూరు దొంగపాడులో మాట్లాడటం జరిగింది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ అతలాకుతలమైంది. వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మెదక్ జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో 12 మంది చిక్కుకోగా 2 గల్లంతయ్యారు. మిగిలిన 10 మందిలో ఒకరిని స్థానికులు కాపాడారు. మిగిలిన 9 మందిని రక్షించేందుకు డీఆర్ఎఫ్ టీం ప్రయత్నం చేస్తుంది. మెదక్ జిల్లా హవేలీ గాన్పూర్లో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెదక్ జిల్లాలోని దూప్సింగ్ తండా వరదలో మునిగిపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. అడవుల ద్వారా మయన్మార్కు భారత యువత. సంచలన విషయాలు వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. తిరుమలపై ప్రతిరోజు బురద చల్లుతున్న భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఉండేందుకు అర్హుడు కాదు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ధ్వజం. గుంటూరులో గంజాయి విక్రయిస్తున్న 5 అరెస్ట్. నిందితుల నుంచి 1150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్న 3 టౌన్ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.